దేవరకొండ నియోజకవర్గంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మౌలిక వసతుల ఏర్పాటులో భాగంగా ఎలక్ట్రికల్ వైరింగ్, ఫ్యాన్లు, లైట్లు, బెంచీలు విద్యార్థుల అవసరాల కొరకు మా ఇల్లందుల రవీందర్ ₹1,00,000 ఇచ్చారని, అలాగే స్కూల్లో కరెంటు ప్రాబ్లం ఉన్నందున ఇన్వర్టర్ అమ్మవారి పేరు మీదుగా వీటిని ఇవ్వడం జరిగిందని, ఈ సందర్భంగా ఇల్లందుల బుచ్చిరాములు, మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ, బాలుర ఉన్నత పాఠశాల ప్రధాన అధ్యాపకులు చేరుపల్లి శ్రీనివాస్, కల్లాల సంతోష్ రెడ్డి మరియు అబిద్ అలీ, స్థానిక ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ రాము చౌహాన్, నీలా నరసింహ, జంగయ్య, గణేష్, హెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొనడం జరిగింది. 86 అంటే దాదాపు 14, 24, 38 సంవత్సరాలు అవుతుంది. వాస్తవానికి మేము కూడా ఎన్నోసార్లు స్కూలును సందర్శించాలి. స్కూల్ మీద అభిమానంతో ఎప్పుడో మేము కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, కానీ మేము అనుకున్నలో మేము చేయలేకపోయాం. కానీ స్కూల్ మీద అభిమానంతో ప్రతి సంవత్సరం నేను, మా మిత్రుడు 2 విద్యార్థులకు 6 విద్యార్థులకు కూడా స్కాలర్షిప్లు ఇస్తూ వచ్చాం. మేము ప్రతి సంవత్సరం 15th ఆగస్ట్, నేను ఆ రోజు రాలేను, నిజంగా నాకు వేరే ఇతర కార్యక్రమాలు రాలేను. కాబట్టి మీ అందరూ కూడా మీ అందరి మీద అభిమానంతో మేము ఎన్నో చేస్తాం. కానీ అన్నిటికంటే మించి తృప్తి ఎప్పుడు కలుగుతుంది అంటే, మీరు చదువుకొని పెద్ద అయిన తర్వాత మీరు ఒక మంచి ఉన్నత స్థానంలో ఉండి నేను ఈ స్కూల్లో చదువుకున్నాను అన్నప్పుడు మేము కూడా సంతోషపడతాం. తర్వాత వచ్చేటువంటి చదువుకునే వాళ్ళు, తర్వాత వచ్చేటువంటి తరం కూడా నాకంటే ముందు ఈయన చదువుకున్నాడు, భవిష్యత్తులో ఈయన ఈ విధంగా అయ్యిండు కాబట్టి నేను కూడా అవుతానని అనుకుంటాడు. ఏంటి అంటే మిమ్మల్ని ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను, సమయం లేదు కాబట్టి. మొట్టమొదలు మీరంతా కూడా మేము చదువుకోగలమా చదువుకోలేమా అన్నటువంటి సందేహాన్ని వదిలి చక్కగా చదువుకోవాలన్నటువంటి ఆలోచన ఒకటి ఉండాలి. అన్నిటికంటే మించి మీరు చదువులో చక్కగా చదువుకోవాలంటే మీరు బద్ధకాన్ని వదిలిపెట్టాలి. అర్థమవుతుందా మీ అందరికీ? బద్ధకాన్ని వదిలిపెట్టాలి. ఎందుకు బద్ధకాన్ని వదిలిపెట్టాలంటే, ఈరోజు చెప్పిన పాఠాన్ని ఈరోజు మీరు చదువుకోవాలి. ఈరోజు చదువుకోను, నేను రేపు చదువుకుంటానంటే రేపు 2వ పాఠం స్టార్ట్ అవుతుంది, 2nd లెసన్ స్టార్ట్ అవుతుంది, తర్వాత 3rd లెసన్ స్టార్ట్ అవుతుంది. మీరు 1st లెసన్ దగ్గరనే ఆగిపోతారు. కాబట్టి ఈ రోజు పాఠం ఈ రోజు చదువుకోవాలి అంటే బద్ధకాన్ని వదిలి ఏ రోజు హోంవర్క్ ఆ రోజు కంప్లీట్ చేసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే సార్ను మీరు అడగాలి. అడుగుతారా? ఈ రోజు నుంచి మంచిగా చదువుకుంటారా? ఈ రోజు నుంచి మీరంతా. తర్వాత నేను పెద్ద అయినాక ఒక లక్ష్యాన్ని చేరుకోగలగాలి అన్నటువంటి లక్ష్యం ఉండాలి. ₹1,00,000 మరి వరలక్ష్మారి జాబగారు వాళ్ళ కుమారులు, మీ అందరూ తెలుసు, ఈనాటి పరిస్థితుల్లో చాలా మంది తల్లిదండ్రులు పట్టించుకొని కుమారులు ఉంటారు. కానీ మరి తల్లిగారి పేరు మీద ₹1,00,000, అది కూడా మంచి కార్యక్రమానికి, చదువుకునే కార్యక్రమానికి ఇచ్చినందుకు ఆ ఇల్లు వారి కుటుంబానికి నేను అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీ అందరి ఏమంటారంటే, చాలా మంది ప్రైవేట్ స్కూల్ అని ఒక ట్రేడ్ ఏర్పడ్డారు. కానీ ఈ వేదిక మీద ఉన్న అందరూ కూడా మరి ఆనాడు ప్రభుత్వ పాఠశాలలో, ఇంక్లూడింగ్ నేను కూడా, మరి ఆలోచించిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాల పని చదువుకొని మన స్థాయికి వెళ్ళిన వాళ్ళమే. కానీ మరి ఆనాడు కానీ ఈనాడు కానీ మరి చాలా మంది ఈ ప్రభుత్వ పాఠశాలలో చాలా మంది ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి కాన్వెంట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు చెల్లించలేక మరి చాలా మంది రైతు కుటుంబాలు కానీ, మరి వ్యవసాయం చేసేవాళ్ళు కానీ, కూలీనాలు చేసే వాళ్ళందరి విద్యార్థులు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిపిస్తూ ఉన్నారు. మీకు తెలుసు, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డా మరి వీళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మరి డైట్ ఛార్జీలు కూడా గత 10 సంవత్సరాలలో ఎప్పుడు పెంచని విధంగా 40%
బయటి ఛార్జీలు పెంచి మరి అందరికి కూడా నాణ్యమైన భోజనం, నాణ్యమైన కూరగాయలు అందియాలని మరి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి పెంచిండు. ముఖ్యంగా మా భార్య వరలక్ష్మి గారు వీళ్ళందరికీ తెలిసే ఉండొచ్చు. ఆమె మహిళా మండలి ప్రెసిడెంట్ అయ్యారు, ఈ మన లోక్ అదాలత్ మెంబర్ అయ్యారు. ఆమె ఎన్నో విధాల ఈ పేరుకోవడం మీద అభిమానంతో కార్యక్రమం చేయాలని ఎంతో కాన్ఫిడెంట్ అధిష్టమైనగా భగవంతుడు తీసుకుపోయాడు. మీరు శివన్ కుమార్ కూడా మంచి ఎవరికైనా సహాయం చేయాలి అనే భావన ఆయన చిన్నప్పటి నుంచి 10 మందికి సహాయం చేయాలి, ఏ రూపకంగా సహాయం చేయాలని భావన శివన్ కుమారు. అందరూ మా కూడలు వచ్చిండే టైం మిస్ అయిపోయింది. నేను కూడా 25 రోజులు హైదరాబాద్లో ఈ కార్యక్రమానికి వచ్చిన. నాకు ఏంటంటే గురువులు అన్నది తల్లి తర్వాత గురువు ముఖ్యం. మనగారు కూడా టీచరే కాదు, కాదు గురువు అంటే సంస్కారం చెప్తారు పిల్లలకు. చిన్నప్పటి నుంచి సంస్కారం, పెద్దలంటే మర్యాద ఎన్నో తోటి విద్యార్థులకు లేకుండా కూడా చెప్తారు. ఎందుకంటే గురువు అంటే గురువు లేని ఒక తల్లి ఏం చేస్తుంది, మొత్తం 10 ఏళ్ళ దాకా చేస్తుంది. తర్వాత 20 ఏళ్ళు ఎవరు చేయాలి? గురువులే కదా. సంస్కారం అంటే పెద్ద చిన్న మర్యాద. ఈనాడు ఈ పిల్లవాడే చేశాడు పడవడైపోయాడు.